ఎక్సలెంట్గా ఉంది. ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం చూడాలి. అలాగే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడి సినిమా చూడాలి. ఎస్పెషలీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలంగాణ వాడిని చెప్పుకుంటారు కదా, ప్రతి ఒక్క తెలంగాణ పర్సన్ ఈ సినిమా చూడాలి. అద్భుతంగా ఉంది. ఇది ఏది కూడా కాంట్రవర్సీ మూవీ కాదు, ఏది కూడా ఎంటర్టైన్మెంట్ మూవీ కూడా కాదు. ఇది హిస్టరీ మూవీ. హిస్టారికల్ అంటారు కదా, హిస్టారికల్ మూవీ. ఇది హిస్టరీ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మన మూలాలు తెలుసుకోవాలి. మన వాళ్ళు ఏమేమి బాధలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు చూసి ఈ సినిమా చూసి తెలుసుకోండి. ఇంద్రజ క్యారెక్టర్గా అయితే అద్భుతం అండి. సాగల ఏలమ్మ క్యారెక్టర్ చేశారు ఇంద్రజ గారు, అది అద్భుతం. అది మాటలు చెప్పలేమన్నమాట. గూస్ బంప్స్ అంటారు కదా, ప్రతి సీన్ గూస్ బంప్సే. బట్ ఎస్పెషల్లీ ఆ సీన్ అయితే గూస్ బంప్స్ అంతే. ఫైట్ ఏది కూడా అన్నెసరీగా పెట్టల, అద్భుతంగా. అంటే అప్పుడు ఏదైతే చరిత్ర ఉందో ఆ చరిత్ర ఆధారంగా తీసిన సినిమా కాబట్టి అద్భుతంగా ఉందండి. ప్రతి సీన్ అద్భుతంగా ఉంది. బీజేపీకి సపోర్ట్ ఉంటుంది ఇక్కడ. బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఏవి కాదండి, ఒకటే చరిత్ర. నిజాములకి తెలంగాణలో ఉన్నటువంటి, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి హిందువులకి మధ్య జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనలు మాత్రమే ఆధారితంగా తీసిన సినిమా ఇది. ఇది బీజేపీకి సంబంధించింది కాదు, తెలంగాణ ఒక ఇదితో సంబంధించి అంతే. బీజిఎం ఎక్సలెంట్ అండి. భీమ్స్ గారు చింపేశారు, చింపేశారు అంతే. ఒక ముక్కలో మూవీ ఎలా ఉందండి? బ్లాక్ బస్టర్గా మించండి. బ్లాక్ బస్టర్ కాదు, అంతగా మించి RRR దాటేసింది. సూపర్. భారత మాత విజయ్ సూపర్. చాలా అందరు చూడాల్సిన సినిమా, అందరు చూడాల్సిన సినిమా. తెలంగాణ మర్చిపోయిన చరిత్ర మొత్తం బయటకు నిజంగా చాలా గ్రేట్ మూవీ. అసలు నేను ఫస్ట్ చూసిన అందరూ ఇంట్లో ఉన్నారు, అందరూ బయటకు వచ్చి చూడండి. ఎందుకంటే మనం మర్చిపోయిన చరిత్ర మళ్ళీ ఒకసారి జాతి